హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం చెప్పుకున్నట్టు టెట్ నోటిఫికేషన్ జూన్లో వస్తుందని అనలైజ్ చేసాం. సో దానికి అనుగుణంగానే హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ నారా లోకేష్ గారు టెట్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందండి. సో మెయిన్గా టెట్కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఆన్లైన్లో ప్రవేశపెట్టడం, అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేశారు. డేట్ ఆఫ్ ఇష్యూంగ్ వచ్చి ఫిఫ్త్ జూన్ ఇవ్వడం జరిగింది. పేమెంట్ ఆఫ్ ఫీజు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కట్టచ్చు అంటే 5th జూన్ నుండి 5th జూలై వరకు కట్టుకోవచ్చు అండి. 30 days టైం ఇచ్చారు. అండ్ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలంటే 5th జూన్ నుండి 5th జూలై వరకు, దట్ మీన్స్ 30 days అండి. ఓవరాల్గా మీకు ఎప్పుడు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, టెట్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఆగస్ట్లో. ఆగస్ట్ 5th 5th నుండి 21 ఆగస్ట్ వరకు, దట్ మీన్స్ 17 days అనేది మీకు ఎగ్జామ్ అనేది జరుగుతాయండి. 2 సెషన్స్ జరుగుతుంది. వన్ సెషన్ వచ్చి 9:30 to 12 PM అండ్ 2:30 to 5 PM. 2.5 hours ఈచ్ ఎగ్జామినేషన్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టెట్కి సంబంధించి నా కాడ PDF మెటీరియల్ ఉందండి. డిపెండింగ్ అపాన్ ది అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ప్రిపేర్ చేశాను. నేను కూడా టెట్కి ప్రిపేర్ అవుతాను. ఓవరాల్గా ఆ సిలబస్ని నేను బేస్ చేసుకొని టెట్ ఎగ్జామినేషన్ రాస్తున్నాను అండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు నచ్చితేనే తీసుకోండి. కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి వాట్సాప్లో. వాట్సాప్ రెస్పాండ్ అవుతానండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా మెయిన్గా ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్ అనేది ఫోర్ టైప్ ఆఫ్ పేపర్స్ ఉంటుందండి. పేపర్ 1A అండ్ పేపర్ 1B. ఈ పేపర్ 1A 1B టీచర్స్ అనేవాళ్ళు ఫస్ట్ క్లాస్ నుండి 5th క్లాస్ వరకు డీల్ చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం పేపర్ 2A అండ్ 2B టీచర్స్ అనేవాళ్ళు 6th క్లాస్ నుండి 8th క్లాస్ వరకు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఓవరాల్గా చెప్పాలంటే ఎవరైతే ఈ యొక్క డిఎడ్ అండ్ బిఎడ్ వాళ్ళు ఫైనల్ సెమిస్టర్లో స్టడీ చేస్తున్నారో వాళ్ళు కూడా NCT అండ్ RCA రూల్ ప్రకారం మీరు ఎలిజిబుల్ అవుతారండి. అర్థమైందని చెప్పింది. మెయిన్గా చూడండి ఇక్కడ. కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ ఉంది కదా, వన్స్ మీరు ఆన్లైన్లో అప్లై చేయాలంటే మీ కాడ అన్ని సర్టిఫికేట్స్ ఉంటేనే యు ఆర్ ది ఎలిజిబుల్. ఓకేనా? మెయిన్గా చూడండి ఇక్కడ, మీరు డిఎడ్లో స్పెషల్ ఎడ్యుకేషన్ అయినా బిఎడ్లో స్పెషల్ ఎడ్యుకేషన్ అయినా వాళ్ళు ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నప్పటికి కూడా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది టెట్ ఎగ్జామినేషన్. అర్థమైంది పాయింట్. నెక్స్ట్ చూడండి. ఎవరైతే డిప్లొమా అండ్ డిగ్రీ కోర్సెస్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తుంటారో డిఎడ్ అండ్ బిఎడ్లో వాళ్ళు NCT అండ్ RC రూల్ ప్రకారం ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్కి మీరు ఎలిజిబుల్ అవుతారండి. కోర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఖచ్చితంగా కోర్స్ కంప్లీట్ అయితేనే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది టెట్ ఎగ్జామినేషన్. అండ్ థర్డ్ వన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎవరికి ఉండాలంటే డిఎడ్ వాళ్ళకు ఉండాలండి. డిఎడ్ అండ్ డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్. అండ్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరికి ఉండాలంటే ఎవరైతే SAకి ప్రిపేర్ అవుతున్నారో డిగ్రీ బిఎడ్ అండ్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఈ యొక్క డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది టెట్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ అండి, ఎగ్జామినేషన్ ఫీజు అండి. ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ మీద జరుగుతుంది కాబట్టి ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే ఇంకా పెంచింది. యాక్చువల్గా లాస్ట్ ఎగ్జామినేషన్లో 750 రూపీస్ అనేది పెట్టారు. 2025లో. నౌ కమింగ్ టు ఈ యొక్క 26లో 1000 రూపీస్ అండి ఫర్ ఈచ్ పేపర్. అది పేపర్ 1A అయినా 1B అయినా 2A అయినా 2B అయినా సెపరేట్లీ. నువ్వు ఒక పేపర్కి నువ్వు అప్లై చేసావంటూ యూ హ్యావ్ టు పే ది 1000 రూపీస్. ఓకేనా? ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చినారు. ఇఫ్ ద క్యాండిడేట్స్ హూ ఈస్ హ్యావింగ్ బోత్ ద డిఎడ్ జనరల్ ఆర్ స్పెషల్ అండ్ బిఎడ్ జనరల్ ఆర్ స్పెషల్ వాళ్ళు ఉంటారు కదా, 2 ఎగ్జామ్స్ 2 పేపర్స్కి అప్లై చేసుకుంటారు. వాళ్ళు అప్లై చేసుకోవాలన్నా కూడా 2 పేపర్స్కి 2000 పే చేయాలండి. అర్థమైందని చెప్పిన పాయింట్. నెక్స్ట్ ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్ అనేది టోటల్గా 150 మార్క్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఓవరాల్గా OC ఆర్ EW వాళ్ళు 90 మార్క్స్, 90 ఈక్వల్ ఆర్ 90 అబోవ్ రావాలండి. అట్ ద సేమ్ టైం BC వాళ్ళు 75 ఈక్వల్ ఆర్ 75 అబోవ్. అండ్ SC ST PWBD అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు 60 మార్క్స్ రావాలండి. 60 మార్క్స్ ఆర్ 60 మార్క్స్ అబోవ్. ఈ మార్క్స్ వస్తేనే దే ఆర్ ది ఎలిజిబుల్ ఫర్ ది టెట్ ఎగ్జామినేషన్. దట్ మీన్స్ పాస్ అయితే మీరు ఎలిజిబుల్ అయినట్టు. ఓవరాల్ మెయిన్గా చెప్పాలంటే ఈ యొక్క ఏపీ టెట్ యొక్క సిలబస్ అనేది మీరు 2025లో ఏం సిలబస్ ప్రిపేర్ అయ్యారో నౌ కమింగ్ టు జూన్ అంటే ఈ 2026 కూడా సేమ్ సిలబస్ అండి. ఓకేనా? మీకు అర్థమైందా? 2025లో మీరు ఏం టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయ్యారో ఆ టెక్స్ట్ బుక్స్ ను చదువుకోండి. దాంట్లో ఎటువంటి మీకు ఇబ్బంది లేదు.
సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి.